అనుకున్నట్లే అయింది. తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఇక వినతిని కూడా ఈసీ తోసిపుచ్చింది. ఎన్నికల కోడ్ ఇంకా అమల్లో ఉండడం వల్లే ఎలాంటి అధికారిక సమావేశాలకు అనుమతి లేదని తెలుస్తోంది. ఇక ఈ నెల 18న కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి లేఖ కూడా రాసింది. వ్యవసాయ సీజన్ ప్రారంభం కాబోతోంది. పంటల ప్రణాళికల గురించి చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని కోరింది. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా మంత్రివర్గంలో విద్యారంగ విషయాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా ఈసీ అనుమతి ఇవ్వలేదు. దీంతో కేబినెట్ భేటీ కాస్త మంత్రుల సమావేశానికే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కమిషన్ బ్రేక్ వేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వినతిని ఈసీ తోసిపుచ్చింది. ఎన్నికల కోడ్ ఇంకా అమల్లో ఉండడం వల్లే ఎలాంటి అధికారిక సమావేశాలకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక ఈ నెల 18న కేబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. వ్యవసాయ సీజన్ ప్రారంభం కాబోతోంది. పంటల ప్రణాళికల గురించి అదేవిధంగా విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కానుందన్న నేపథ్యంలో కూడా మంత్రివర్గంలో విద్యారంగం విషయాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని కూడా ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా ఈసీ అనుమతి ఇవ్వలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. సచివాలయం కేంద్రంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకి మంత్రివర్గ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఈసీకి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఈసీ ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పర్మిషన్ ఇవ్వడం కుదరదంటూ కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం కేబినెట్ సమావేశం కాస్త మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయబోతున్నారు. మంత్రులతో కీలకమైనటువంటి ఈ రివ్యూలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలపైన ఈ రివ్యూలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఒకవైపు ఈసీ పర్మిషన్ ఇవ్వనటువంటి నేపథ్యంలో పర్మిషన్ మంత్రివర్గం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి భేటీ అవుతుంది. భేటీలో చర్చించినటువంటి అంశాలను మాత్రం బయటకు వెల్లడించకుండా జాగ్రత్త తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ వాటి మీద కూడా చేసినటువంటి ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కానీ వేరే కీలకమైనటువంటి అంశాలు కానీ బయటకు వెల్లడించేటటువంటి అవకాశం లేనటువంటి నేపథ్యంలో ఓన్లీ మంత్రులతో సమావేశమైన తర్వాత జూన్ 2వ తేదీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో ఏపీతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని పెండింగ్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలపైన చర్చించడంతో పాటు అదేవిధంగా రైతు రుణమాఫీ అదేవిధంగా వ్యవసాయంతో పాటు వైపు ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు జూన్ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన కూడా మంత్రులతో చర్చించిన తర్వాత పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. థ్యాంక్ యూ. సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులను